ఒకటవ తేదీన బీసీల రిజర్వేషన్ల బిల్లు 42% వాళ్ళ వాటా దక్కే కొరకు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో విక్రమ్ శేఖర్ అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద మహాధార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తామని నమ్మబలికి కేవలం ఓటు బ్యాంక్ కొరకే ఇవాళ వాళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడుతుంది. అదేవిధంగా ఏమనంటే బీజేపీ పార్టీ మేము బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, వాళ్ళని అధికారంలో తీసుకురామని ఇవాళ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇక్కడ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు మీద మద్దతు ఇచ్చి తర్వాత బీసీ బిల్లుకు సంబంధించి వాళ్ళు ఇవాళ మోడీ దగ్గరికి మేము అందరం పోతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు బీజేపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేము పోయి అడుగుతాం, అక్కడ మాకు బీసీలకు ఒక న్యాయమైన వాటా దక్కాలి, కులగణన చేసిర్రు. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ వేసిర్రు, ఒక ఇంటీరియర్ డాట్ ఉన్నది. దీనికి సంబంధించి వాళ్ళకు న్యాయంగా వాటా దక్కాలి అనే విషయంలో ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు మాట్లాడడంలో చాలా ఇక్కడ విఫలమైన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో దళితులను, గిరిజనులను, బీసీలను, మైనారిటీలను వాళ్ళని వాడుకుని ఇవాళ 10 ఏళ్ళు అధికారం వాళ్ళు అనుభవించి బీసీలకు సంబంధించి ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, వివిధ జడ్పీ చైర్మన్లు కావచ్చు, లేదా వివిధ రాజకీయ పదవులు కార్పొరేషన్ల విషయంలో కావచ్చు, ఇవాళ వాళ్ళు బీసీలకు తీవ్రంగా అన్యాయం చేసిన పరిస్థితి గత 10 ఏళ్లలో చూసాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులు 100కు 90% ఓసీ వర్గాలకే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ అసెంబ్లీలో 43 మంది ఎమ్మెల్యేలు తెచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ బీసీలకు 19 మంది మంత్రులు ఉంటే అన్న 2 కూడా ఇచ్చిన పరిస్థితి కనబడతలేదు. సామాజిక న్యాయం ఎక్కడున్నదని ఇవాళ మేము బీఎస్పీ పార్టీ పక్షాన అడుగుతాను. ఇవాళ బీసీలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కార్పొరేషన్ ఉండేది, ఎవరికైనా 50,000 లక్ష రూపాయలు లోన్లు వచ్చేది. ఇప్పుడు అటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ దిక్కులేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడిచినా కూడా బీసీలకు 5 రూపాయలు కూడా ఇచ్చిన పరిస్థితి రాష్ట్రంలో కనబడతలేదు. వీళ్ళ ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న బీసీలకు న్యాయం చేసేది అని మీ సందర్భంగా అడుగుతాను. అందుకోసమే ఈ విషయంలో విక్రమ్ శేఖర్ అధ్యక్షంగా మేము అక్కడ బహుజనుల కొరకు బీసీలకు న్యాయం జరిగే విధంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఒక 10,000 మంది బీసీలు, అదేవిధంగా దళిత బిడ్డలు, గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి ఆ రోజు అక్కడ నవంబర్ 1వ తేదీ నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ మేము గోడ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇప్పటికీ చెప్తున్నాం, మా బీసీలకు సంబంధించి 42% వివిధ శరద్ యాదవ్ కావచ్చు, వివిధ నాయకులు అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కొట్లాడితేనే ఇవాళ 27% రిజర్వేషన్లు ఈ దేశంలో ఇవాళ విద్యా ఉద్యోగ రంగాలన్న స్థానిక సంస్థల్లో ఇవాళ ఉన్న పరిస్థితి కనబడుతుంది. బీసీ బిడ్డలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి. ఇవాళ వాళ్ళు ఇచ్చే చిత్తు కాగితాలకు ఎలక్షన్లలో ఓట్లేసి మళ్ళా అగ్రవర్ణాలకే మళ్ళా అధికారం కట్టబట్టే ఆలోచన కూడా ఈ సందర్భంగా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందుకోసమే నవంబర్ 1వ తేదీ నాడు బహుజనులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను ఈ ధర్నాను మహాధర్నాను
విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. జై బీ.